స్వాగతం లక్ష్యం సమాజ హితం. మరి ఈ మధ్యల కాలంలోనే మ్యారేజ్ చేసుకొని ఒక సంచలనం సృష్టించి అది తనకు పెళ్ళి ఏంటి అనేటటువంటి కామెంట్లు, తను పెళ్లి చేసుకోవడం ఏంటి అనేటువంటి కామెంట్లు, తను పెళ్లి చేసుకున్నాకైనా ఇప్పుడైనా శుభ్రంగా ఉండొచ్చు కదా, కాపురం చేసుకుంటే ఇలాంటి వీడియోస్లో పాల్గొనడం ఏంటి అనే కామెంట్లు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్ అయిన అతి త్వరలోనే ఒక ఇంటర్వ్యూ ఫిక్స్ చేయడం జరిగింది విత్ న్యూస్. ఇలాంటి విషయాలు అన్నిటి మీద అనారుగా మాట్లాడడానికి అవినాష్ నాయుడు వారే స్వాతి నాయుడు గారు వారిద్దరిని కలిపి ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వీటిపైన మరికొంత విశ్లేషణ. అవినాష్ గారు నమస్తే. నమస్కారం. నమస్తే అండి స్వాతి నాయుడు. మొదట కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీ యొక్క మ్యారేజ్ మా యొక్క టీవీలో బంధించి జల్లందరికీ వ్యూ చేసినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది అవినాష్ గారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నేను అనుకున్నట్టు మ్యారేజ్ సక్సెస్ఫుల్గా అయ్యింది. కానీ ఓకే మొత్తం అంతా నేను ఎట్లా అనుకున్నాను దానికన్నా 100% చాలా బాగైంది మ్యారేజ్. ఓకే. సపోర్టింగ్ అంటే మా ఫ్యామిలీ ఒకటి నాకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళు అనేది మ్యారేజ్కి రాలేదన్నమాట. అది ఒకటే కొద్దిగా ఫీల్ అంతే, దానికి మించేదే ఫుల్ హ్యాపీ. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎక్కువ కామెంట్లో స్వాతి నాయుడుని అవినాష్ అనే వ్యక్తి ఎలా చేసుకుంటూ ఎందుకు చేసుకున్నారని అంటారు. దీనికి ఏమైనా సమాధానం చెప్తారా మీరు? సమాధానం అంటే అందరు పీపుల్స్ ఎట్లా మ్యారేజ్ చేసుకుంటే ఎలా నచ్చింది, క్యారెక్టర్ ఎలా నచ్చింది, అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటా ఆమె ఎంతో మంది ఉండగా కూడా? ఫస్ట్ మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండే అనమాట. తర్వాత అదే రిలేషన్షిప్ లోకి వచ్చింది. సొసైటీ ఏమనుకున్నా ఓకే, ఎందుకంటే నేను తినని అబ్జర్వేషన్ చేశాను అనమాట. తిన వీడియోస్ కానీ సమ్ మూవీస్ కానీ రొమాన్స్ సీన్స్ కానీ తన కెరియర్ ఓపెన్ ఆన్ కెమెరా ముందు చేస్తుంది అనమాట. ఏదన్నా ఆఫ్ కెమెరా ముందు ఏది లేదు, ఏదన్నా సొసైటీ అందరికి నచ్చేటట్టే సజెషన్ ఇస్తుంటుంది. నచ్చింది నాకైతే. ఓకే. మరి తనని చూస్ చేసుకోవడానికి కారణం అంటే లైక్ పరిచయం అయింది, ఫ్రెండ్షిప్ అయింది, ఆ తర్వాత లవ్ అయింది. అండ్ పెళ్లి చేసుకుందామా అంటే హీ సైడ్ ఆల్సో ఓకే పర్లేదు. ఇంకా ఇంట్లో వాళ్ళని అడిగితే వీళ్ళ వాళ్ళు అయితే వీళ్ళకు అంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ కూడా మీ యొక్క క్యారెక్టర్ తెలుసు అంటారా? తెలుసు. నేను వెళ్ళాను, నేనే మాట్లాడాను అనమాట. ఇలా మ్యారేజ్ చేసుకుంటాం అంటే దే సెడ్ నో. అంటే నాతో ఓకే అంటే క్యారెక్టర్ వైజ్ గా అన్నారా, లేకపోతే ప్రేమ పెళ్లిలు వద్దన్నారా, లేకపోతే అలానే అంటే ఈ అమ్మాయి ఏదైతే వీడియోస్ చేస్తుంది కదా దట్స్ ద వే వద్దు. రియల్ అని తెలియదు వాళ్ళకు. అంటే వాళ్ళు జస్ట్ హాయ్ హలోగానే పరిచయం కదా, వాళ్ళకి నేను అంత డీప్గా తెలియదు. ఇప్పుడు మేబీ అంటే ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే దెన్ చేసినటువంటి వరకు శారీరకంగా కానీ మానసికంగా అయితే కాదని చెప్పలేకపోయారా? అంటే వాళ్ళు అర్థం చేసుకునేది లేదనమాట. అంటే వాళ్ళు ఒకటే మాట పైన కూర్చున్నారు. ఆ పర్టికులర్ ఆ స్వాతి నాయుడు ఆ అమ్మాయి అయితే వద్దు, నీకు పెళ్లి కావాలంటే మేము వేరే అమ్మాయి చేస్తాం, ఆ అమ్మాయి మాత్రమే వద్దు. మరి పెళ్లి ముందు కానీ తర్వాత కానీ శాపనార్థాలు ఏమన్నా? మరి మీ బతుకు మీరు పడిపోయింది అవినాష్ వల్ల వాడేసుకుంది, ఏదో పెట్టింది మందు మాకు అంటే అలా అనలేదు. కానీ ఇంకా ఆ అమ్మాయి మాటలు నమ్మొద్దు, అమ్మాయిని చేసి మంచిది కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అలా చాలా రకాలుగా చెప్పారనమాట. మీ ఫాదర్ కూడా పెళ్లిలో మంచి హుషారుగా డాన్స్ చేశారు. డాడీ ఫుల్ హ్యాపీ ఇంకా బికాజ్ ఎందుకంటే మా డాడీకి నేను ఈ ప్రపోజల్ గురించి చెప్పినప్పుడు తను అలా ఎలా మీరు డెసిషన్ చేసుకుని చేసుకుంటారు, అలా కాదు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాల్సింది, అది కూడా ఇప్పుడు కాదు అన్నారు. నా దగ్గర టైం లేదు, వెంటనే అయిపోవాలి నాకు. బికాజ్ తెలియదు, అందరు అబ్బాయిలే కదా, ఎవరి మనసు ఎప్పుడు మారిపోతుందో తెలియదు. అంటే మీకు అర్థమైపోయింది అంటే మీరు ప్రేమించినట్టు నలుగురులో 5వ వ్యక్తి అవుతాడేమో అనుకున్నారు, హస్బెండ్ అవుతారని అనుకోరు. అందుకని చెప్పి నేను చెప్తే మా డాడీ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారు. నెగిటివ్ అంటే అనడం ఏం లేదు, మీ అమ్మాయి గురించి మీకు తెలీదా ఏంటి, నాకు నచ్చలేదు, చెయ్యము అది ఇది అని చెప్పేసి ఫైనలీ నో చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇంకా ఈ అబ్బాయి చెప్పాడు లేదు నేను చేసుకున్నా. అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే నువ్వు చచ్చిపోయావు ఇంకా మా దృష్టిలో, నువ్వు బతుకు అమ్మాయి తోటి, మాకు సంబంధం లేదు. మా డాడీ కూడా అప్పుడు చెప్పేశారు ఇంకా, సో మీకు ఇంకా లేదు కదా, రేపు పెళ్లి చేసినా మీకు సంబంధం లేదంటే లేదు అన్నారు. అందుకే ఇంకా డాడీ ధైర్యంగా డెసిషన్ తీసుకుని అందరిని అడిగాడు తిను, అందరూ ఒకటే మాట పైన ఉన్నారు, ఆ అమ్మాయి అయితే వద్దు.
అదే ఆ అమ్మాయి వద్దు అంటే మీరు ఓన్లీ ఆ క్యారెక్టర్ అనేనా? అదే ఇంకా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వల్ల కానీ మరి లేదంటే దీన్ని చూసినట్టయితే మరి సినిమా హీరోయిన్లు కూడా చాలా సీన్స్ అంటే రియల్లీ అని కాకుండా కానీ కెమెరా ముందు సీన్స్ చాలా సీన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చుమ్మనలు కూడా చాలా వస్తూనే ఉన్నాయి. మరి వాళ్ళు కూడా హీరోయిన్లే ఇష్టపడి కూడా పెళ్లి చేసుకుంటారు. 2 ఫ్యామిలీలు రావడం కూడా చూసాం. మరి అంతకంటే బ్యాడ్ సీన్ అయితే కాదనుకుంటారు. ఏమో మరి ఇంకా వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మరి మీ అభిమానులు కూడా చాలా మంది పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటివి తీయకూడదు అని కామెంట్స్ పెడుతున్నారు. వారికి మీరు ఏం మెసేజ్ చెప్తారు? పై అలా చెప్తున్నారు కానీ ఇన్సైడ్ అసలు ఒక హిలరియస్ మ్యాటర్ ఏంటంటే మీ ఫోటో వచ్చిందంటే చాలు 1 మెగా, మీ వీడియో వచ్చిందంటే చాలు 1 మెగా. రియలీగా అంటే స్టార్ ఏ రకంగా అయినా సరే కానీ ఈ రోజుల్లో ఒక ప్రధానమంత్రి అంటే అనకూడదు, ఆ స్థాయి వాళ్ళు మాట్లాడినా కూడా వీడియోలో పెడితే జస్ట్ 1-2 అవర్స్కు. కానీ మీది పెట్టారంటే మాత్రం ఇలా సమాజంలో ఏంటంటే ఏదైతే చూడొద్దు అంటే అదే చూడాలనుకుంటారు, ఏదైతే చేయొద్దు సో అంటే నెగటివ్నెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది చేయొద్దు నాకు చేయొద్దు అంటారు కదా, సీక్రెట్ గా చేయాలి. మీరేమో కానీ తనను బాగా తిడుతున్నారు కదా, అరే నీకెందుకు దొరుకుతారు ఇలాంటిది కదా దొరుకుతుంది అందరూ అంటారు. ఇంకా అన్ని పట్టించుకో. ఎక్కడైనా బాధపడ్డావా అవినాష్? లేదు, నాకు ఇక్కడ ఏం లేదు. కామెంట్ చూస్తుంటావా? అవన్నీ ఏం పట్టించుకోను. నా ఫ్యామిలీ మెంబర్స్ నేను వదిలేసుకున్న తిన గురించి నేను హ్యాపీగా ఉన్నాను. ఎవరో సొసైటీలో ఏమో అంటున్నారు, నేను అసలు పట్టించుకోను. ఎవరో దాకా ఎందుకు, తిన ఓన్ ఫ్రెండ్స్ తినకి వద్దు అని చెప్పేశారు, అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు. కానీ మళ్ళీ వాళ్ళు నాతో మాట్లాడతారు. ఒకవేళ తిను నాకు సెట్ కాకపోతే మేబీ వాళ్ళు నాతో మాట్లాడే వాళ్ళు, ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు, అదంతా ఓకే, వాళ్ళకి ఓకే. కానీ ఈ అబ్బాయికి చెప్తున్నారు వద్దు 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 అలా. మళ్ళీ నా ముందు బాగానే మాట్లాడారు. ఇలాంటి వాళ్ళు ఓన్లీ బెడ్ సీన్లకే కావాలి కానీ వద్దనే కాన్సెప్ట్ అంతే కదా. అంటే వాడుకుందాం కానీ వాడుకుందాం, అది చాటుగా గుప్చాటుగా ఆడుకుంటూ వాడుకుందాం, ఒక తెలవకుండా వాడుకుందాం అంతే కదా. ఈ పెళ్ళైన సరికల్లా వద్దు వద్దు అని చెప్పి చెప్పారు. అంటే ఇలాంటి వాళ్ళ సినిమాలో కూడా వాడుకోవచ్చు. వాళ్ళని వాళ్ళు చేసినటువంటి సీన్స్ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేయడం అనేది ఓకే. కమ్ టు ద పాయింట్. ఎన్ని రోజులు మీరు హనీమూన్ వెళ్ళారు? హనీమూన్ అంటే ఏంటి, పెళ్ళైన తర్వాత సరదాగా ఎక్కడైనా వెళ్ళలేదు కదా. విజయవాడలో జరిగింది అండ్ అక్కడ కొన్ని రోజులు ఉన్నాము. ఉన్న తర్వాత ఇక్కడికి మళ్ళీ షూట్స్ ఉన్నాయి నాకు కంటిన్యూటీ. అంటే మ్యారేజ్ కి ముందు కొన్ని షూట్స్ చేసి వెళ్ళాను. మ్యారేజ్ అప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నా, మళ్ళీ మ్యారేజ్ అయిపోగానే మళ్ళీ వచ్చాను. ఇంకా అంటే బ్రేక్ అంటే ఒక 4-5 days పెళ్ళికి వెళ్ళొచ్చాను కదా. సో అట్లా అని మళ్ళీ ఇప్పుడు ఈ షూట్ ఇప్పుడు జరుగుతున్న షూట్స్ కానీ పెళ్లికి ముందు చేసాము, కంటిన్యూటీ పెళ్ళి అయిన తర్వాత చేసాము. శోభనం పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కంటిన్యూ అవుతుంది. పెళ్లి ముందు కూడా కంటిన్యూ అంటే కొత్తదనం ఏమి అలాగే కొత్తదనం. ఎందుకంటే పెళ్ళైన అంటే ఇప్పుడు ఎలా ఒక ఇల్లీగల్ లాగా కదా, ఏదో పెళ్లికి ముందు అంటే అదొక పద్ధతి కాదు. పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే పెద్దలందరూ కలిసి అంటే చాలా సిగ్గుగా అనిపించింది ఫస్ట్ టైం. అందరూ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, అందరూ కలిసి గట్టిగా మాట్లాడాలన్నా బయటకు పడుతుంది. ఫుల్ బ్యాంగిల్స్, పట్టీలు, ఏవిలా కాలు జరిపినా సౌండ్. తెల్ల చీర అంటే షూటింగ్స్ లో ఫస్ట్ నైట్ సీన్స్ చాలా చేశాను. బట్ ఐ థింక్ రియల్ అని తిను నవ్వుతున్నాడు, నేను నవ్వుతున్నావు ఏంటి కొత్తగా మనకి అండ్ అంటే అందరి ముందు ఒక అంటే ఇంకా సిగ్నల్ ఇచ్చేసారు పెళ్ళైన తర్వాత సిగ్నల్స్, పెళ్లి కాక ముందుకు మాత్రం వద్దు అని. మరి తాళి కట్టే క్షణాన అవినాష్ నీకేమనిపించింది? ఆ క్షణానికి అంటే భయం లాంటిది అయిపోయింది, నాకు కొన్ని బ్రహ్మాండమైనటువంటి రోజులు పోయాయి. అది కొత్తగా అప్పుడే రిలేషన్ లో ఉండి ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే అప్పుడు కొద్దిగా భయం వేసేది. స్టార్టింగ్ నుంచి రిలేషన్ ఫస్ట్ నుంచి అర్థం చేసుకున్నాం కదా. కొద్దిగా ఫీలింగ్ ఎక్కడ అంటే ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు, అదొకటే ఫీలింగ్ ఉండే. అందుకే అందరూ అంటారు ఎందుకు అంత డల్గా ఉన్నావు అంటే హ్యాపీనెస్ లేదు అసలు. తిని ఉంది అని చెప్పి హ్యాపీనెస్ ఉంది, ఎక్కడో చిన్న పోతుంది అన్నట్టు ఉంది అనమాట. అదొకటే కొంచెం బాధ అనిపించింది. బ్రదరు అప్పటి వరకు బాగానే ఉండే, పెళ్ళి రేపు అంటే ఈ రోజు ఈవినింగ్
మా మామయ్య వాళ్ళ అబ్బాయి నాకు కాల్ చేసి నాకు దమ్కి ఇస్తున్నాడు అన్నమాట. వాడు అట్లా 20 years 21 years ఉంటాడు వాడు. నేనంటే భయం యాక్చువల్లీ. వాడు ఏం చేసి నాకు తెలియదు, ఫోన్ చేసి నాకు కూడా చేయలేదు. స్వాతి వాళ్ళ ఫాదర్ అంటే మా మామయ్య, స్వాతి వాళ్ళ ఫాదర్ కాల్ చేసి ఏదో దమ్కి ఇస్తున్నాడంట. నేనేమో వేరే ఇంట్లో ఉంటాను, పెళ్లికి ముందు రోజు నేను వేరే ఇంట్లో, వీళ్ళు వేరే. నాకు వీళ్ళకి ఒక 18 kilometers డిఫరెంట్. ఫోన్ చేసి ఏదో దమ్కి ఇస్తుంటే తిని నాకు కాల్ చేసింది ఇమీడియట్లీ ఒక 1/2 an hourలో. నా చేతికి అప్పుడు గోలింగ్ తాగగానే నేను ఫోన్ లిఫ్ట్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు, మొత్తం పండిపోయింది. సరే అని చెప్పి అన్నిసార్లు కాల్ వస్తుంది అని చెప్పి అట్లనే మాట్లాడుతుంటే ఎవరో ఇట్లా ఫోన్ చేసి తిడుతున్నారు డాడీని. అయినా డాడీకి ఫోన్ చేసి ఏంది అని నెంబర్ చెప్పండి. సో నా మెయిన్ బొమ్మడిది ఫోన్ చేసింది. ఏంది అన్న, నన్ను తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు కొడుతున్నారు, నువ్వు ఇంట్లో నుంచి బంగారం క్యాష్ తీసుకెళ్ళి. నాకు తెలియదు 2 months నేను ఇంట్లో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మాట్లాడేసరికి ఫోన్ పెట్టేశాడు. తర్వాత వీళ్ళ బ్రదర్ కి కాల్ చేశారు. అలా అంటే వీళ్ళు ఏంటంటే ఓన్లీ దమ్కీస్ ఇవ్వడం. నేను గట్టిగా ఏంటి అనేసరికి తనను మార్చాలి. నువ్వు ఎలాగో బోల్డ్ కదా, చూసుకుందాం. నేను అనుకున్నాను పెళ్ళప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఓపెన్ గా పెళ్లి ఎక్కడో ఏంటో అందరికి తెలిసింది కదా, ఒకవేళ వచ్చి ఏమన్నా ఇది చేశారేమో. కానీ వాళ్ళతో మాట్లాడి మేము వచ్చేసిన తర్వాత 2 నెలలకు మేము పెళ్లి చేసుకున్నాం. ఆ 2 నెలలు మేము ఇద్దరం కలిసే ఉన్నాం. అప్పుడెప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చి మాకు ఎటువంటి డిస్టర్బ్ చేయలేదు. రేపు పొద్దున పెళ్ళాక ఈ రోజు నైట్ మాత్రం ఒక చిన్న డిస్టర్బెన్స్ చేశాను. 2 months నుంచి లేని గోల్డ్ చూసుకోలేరు, క్యాష్ చూసుకోలేరు. అట్లా 2 months నుంచి లేని గోల్డ్ క్యాష్ రేపు పెళ్ళంటే ఈ రోజు పోయింది అని ఎట్లా వస్తుంది? ఏ పోలీసులు కొడుతున్నారు నేను? పోలీసులు పెళ్లికి ముందు మిమ్మల్ని పట్టుకొని పోవాలి. పెళ్లికి ముందు కూడా నాకు కొంచెం ఒక చిన్న టెన్షన్ ఉంది, ఏమన్నా అంటే ఏమన్నా నేను రెడీ ఉన్నా. బికాస్ మేమిద్దరం ఇంకోటి ఇష్టం ఉంది. అందులో వాళ్ళని అడిగాం పర్మిషన్ లేకుండానో బలవంతంగా అంటే అసలు మాకు ఒక మాట చెప్పలేదండి. బికాస్ నాకు తిన హ్యాపీనెస్ కూడా కావాలి. ఇప్పుడు అంత పెద్ద ఇది జరుగుతుంది, తిన వాళ్ళు ఉంటే తినికి హ్యాపీ ఉంటుంది కదా అని నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. కానీ ఇంకా నాకు చిన్న టెన్షన్ ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఆ పెళ్లిలో మీరు అన్నట్టు నిజంగా మా డాడీ డాన్స్ అదంతా చూసి చాలా హ్యాపీ. కానీ నేను అన్నంత ఎంతో హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే మాత్రం నేను ఊరికనే వదలను. బికాస్ ఇప్పుడే నేను ఏదో హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేశాను. వాళ్ళ మధ్యలో వచ్చి ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తే నేను ఓ కమ్మగా ఉండను. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ఎవరో, ఇప్పుడు యువర్ మై హస్బెండ్. ఏదైనా ఉంటే మాట్లాడి మనం కలిసి ఉండం, మనం పొట్లాడి విడదీసి అట్లాంటివి చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోనని చెప్పేసి నేను తినకి చెప్పాడు అదేం లేదులే అలా ఏం రారు. ఇప్పుడు మేబీ మెల్లమెల్లగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇంకా స్టార్ట్ అయిపోయింది లైఫ్. మీ మామయ్య మీ బామ్మడి తమ్ముడు వాళ్ళంతా దూరం ఉన్నా కానీ వాళ్ళు ఎవరు నాకు టచ్లో లేరు. భార్య వైఫ్ నుంచి వాళ్ళు ఓకే, అందరు ఫైన్. ఎలా ఉంటారు సరదాగా? ఓపెన్ చెప్పాలి, నా ఓన్ బ్రదర్ ఓన్ సిస్టర్ లాగానే ఉంటున్నారు అందరూ. వీళ్ళ మమ్మీ డాడీ అంటే మా అత్తయ్య మావయ్య కూడా ఓన్ మదర్ ఫాదర్ లాగా చూసుకున్నాం, మదర్ ఫాదర్ లాగా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉండే అనమాట. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేసుకోవాలి అబ్బాయి, మనగా ఇష్టపడి చేసుకోవాలి, ఇష్టపడిన అబ్బాయిని చేసుకోవాలి, ₹1 కూడా తీసుకోకూడదని. నాకు అలా ఉంది నిజంగానే అలానే. లేదు నాకు ఇంకోటి ఈ డోరీస్, ఇంకోటి నేను క్యాష్ ని అస్సలు నమ్మండి, ఇష్టపడను నేను అస్సలు. నా జేబులో ఉన్న క్యాష్ ని మార్నింగ్ నేను ఇంట్లో మొత్తం బంధించేయాలి. మార్నింగ్ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు 5,000 ఉండని 10,000 ఉండను జేబులో క్యాష్. మొత్తం ఖర్చు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు క్యాష్ని వాల్యూ ఇచ్చేయడం నాకు నచ్చదు అనమాట. మనిషికి వాల్యూ కావాలి నాకు ఫస్ట్. వీళ్ళు అన్నారు గోల్డ్ కానీ క్యాష్ కానీ నాకేమో తినొచ్చింది చాలు, నాకు హ్యాపీ, తిను మంచిగా ఉండాలి నాతో, అదొకటి హ్యాపీ. చలో నేను చెప్పిన మాట ఉంది బాగుంటే చలో, నాకు క్యాష్ వద్ద ఏముందని చెప్పాను. ఇదంతా పెళ్లి ముచ్చట, స్వాతి నాయుడు వ్యూయర్స్ కావాల్సిన ముచ్చట. ఇప్పుడు శోభనం అక్కడ విజయవాడలో అన్నారా మీరు? విజయవాడలో అరేంజ్ చేశారు. అది కూడా లైక్ పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి మిడ్-నైట్ లో జరిగింది కదా. మార్నింగ్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 hour దూరంలో వేరే వాళ్ళ ఇల్లు ఉంది. మా ఇద్దరిని ఎవరు రాలే మాతో పాటు. మా ఇద్దరిని అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయిని పెళ్లికి 3 రోజుల ముందు విడుదల లాగా ఉంచారు. అక్కడికి పంపిస్తే ఐ ఫీల్ ఓకే అక్కడ అరేంజ్ చేస్తారేమో అని. అక్కడికి వెళ్ళేసరికి 5 o'clock అయింది. బెడ్రూమ్ లో కూర్చున్నాం, అందరు వచ్చి కూర్చున్నారు. అమ్మ ఇదేంటి ఎవరు వెళ్ళట్లేదు అనుకున్నా. తీసుకొచ్చి ఏదో పట్టెలు తీసుకొచ్చి గేమ్ ఆడిపించారు. నిద్ర వస్తుంది ఒక పక్క,
ఇంకా ఏదో స్నానం వాటర్ మీద వస్తున్న గేమ్ ఏదో 3-4 days దూరంగా ఉన్నాం కదా, కాసేపు మనసులో మాట్లాడుకుందాం అంటే అందరు అక్కడ. నేను అనుకున్నా ఏంటిది అని. అయితే మ్యాటర్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చెప్పి పంపించారనమాట, ముహూర్తం పెట్టినాకే శోభనం చేసుకోవాలి కాబట్టి వీళ్ళకి దగ్గర ఉండండి అని. కాసేపు గేమ్స్ ఆడిపించారు, కాసేపు స్వీట్స్ తినిపించారు. తర్వాత వసంత స్నానం అని 6 o'clock 5:30 చాలా చల్లగా కూల్ వాటర్ తెచ్చిపెట్టి పోసుకోమంటున్నారు. అని చెప్పి మొత్తం వాటర్ పోసుకుని స్నానం చేసి మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసాం. సరే కదా అనుకుంటే మా మమ్మీ వాళ్ళు ఏమన్నారు, అమ్మ నువ్వు మా గదిలో పడుకో. అబ్బాయి ఇదేంటి పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి అయిపోతే అయిపోయిందా, మేము ముహూర్తం పెట్టాలి కదా అబ్బా అని చెప్పేసి. నాకేమో తిన హ్యాండ్ పైన పడుకోవడం ఇష్టం, అలవాటు. ఏమి కాదు కానీ కుదరదు అంటే సరే అని చెప్పి ఏం చేశారు, మా తమ్ముడిని పడుకోబెట్టారు. నేను మా తమ్ముడికి రిక్వెస్ట్ చేసి ఇటు పడుకొని తను చేయబడి పడుకుని నిద్ర పడదు. ఫస్ట్ డే అవినాష్ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు? అవినాష్ అలా ఏం లేదు, ఇట్స్ ఓకే, ఎలా అయినా పర్లేదు. దాని ముందే చాలా అండ్ నెక్స్ట్ డే అయిపోయింది. తర్వాత 3వ రోజు అరేంజ్ చేశారనమాట. అది కూడా మాకు తెలియదు. ఈవినింగ్ మా తమ్ముడికి కాల్ చేసి అవి తీసుకుని ఇవి తీసుకుంటే మేమిద్దరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే ఏదో చేసుకోవాలని కాదు, అమ్మయ్య ఇవాళ రోజు కలిసి పడుకోవచ్చు అమ్మయ్య అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి హ్యాపీ. మధ్యలో సత్యనారాయణ వ్రతం రథం గురించి ఆపారు. అది అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉండే, అది అయిపోయిన నెక్స్ట్ డే ఈవినింగ్ ఇది అరేంజ్ చేశారు. కానీ చాలా ఫన్నీ కదా, పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఇంకా దూరం పాడుకోవాలి. అలానే కాదు, అంటే నేను సమర్ సార్ తో వర్క్ చేస్తాను కదా, సో ఆయన ఏంటంటే ఇవన్నీ నమ్మరు. ఆల్మోస్ట్ 5-6 years బట్టి నేను ఆయన దగ్గర యాంకరింగ్ దగ్గర ఉంటూ నేను కూడా అదే అలవాటు అయిపోయింది. ఈ ముహూర్తాలు కానీ ఇవి అవన్నీ నేను నమ్మను అనమాట. మనసులు కలిస్తే చాలు, ఇంకెందుకు ఇవన్నీ. సరే ఇట్స్ ఓకే. వాళ్ళు 3 రోజులు ఉన్నదా? సెకండ్ డే థర్డ్ డే నార్మల్. మేము వెళ్ళేసి ఓకే గుడ్ నైట్ అని చెప్పి నిద్రపోయారా? కొద్దిసేపు మాట్లాడుకొని అంటే పెళ్లి ఆడినప్పుడు 100 మాట్లాడవచ్చు, పెళ్లి అయిపోయిన తర్వాత కొంచెం అంటే ఫీలింగ్ మారిపోద్ది. అంటే సెక్షువల్ ఫీలింగ్ కానీ మానసికంగా కూడా బయట తిరిగితే వేరే ఉంటుంది, పెళ్లి తర్వాత తిరిగితే వేరే ఉంటుంది. సమాజం మిమ్మల్ని పట్టించుకోదు బయట పెళ్ళైనాక తిరిగితే. పెళ్లి ముందు తిరిగితే సమాజం అంతా మీ చుట్టూ. ఈ ఫీలింగ్ ఎలా అంటే హ్యాపీనెస్ ఎట్లా అంటే అది మనం మూవీస్ లలో చూస్తాం. ఫస్ట్ నైట్ అంటే వేసి బెడ్ మీద ఫ్రూట్స్ అదే ఇంత తొందరగా మన లైఫ్ లో కూడా వచ్చేసిందా ఒక హ్యాపీనెస్ అనమాట. అది బెడ్రూమ్ లోకి వెళ్ళగానే ఆ స్మెల్ పూలు అది కానీ డియో మొత్తం రూమ్ స్ప్రే అది అప్లై చేసి అదంతా ఒక ఎంటర్టైన్మెంట్. పండు నాకు హ్యాపీలో ఒకటి. నాకు అంటే ఇష్టం లేని ఎన్ని పనులు పెట్టారండి అక్కడ? పళ్ళు, స్వీట్స్, పాలు చాలా తాగారు, చాలా పెట్టారు, పాలు కూడా అన్ని పెట్టారు. నేనైతే నవ్వులు బికాస్ మా మమ్మీ అడుగుతుంది అంటే 9:30కి అందరూ మెలకుగానే ఉన్నారు. 11 o'clock అంటే అందరూ పడుకో 9:30కి వెళ్ళిపోండి అంటే ఇంత ఎర్లీగా ఎట్లా ఉన్నా? లేదు ముహూర్తం అప్పుడే ఉంది అన్నారు. 9:30కి వెళ్దాం. నేను అన్నా అంటే లోపల ఉండి కొంచెం సేపు మళ్ళీ బయటకు రావచ్చు అంటే కాదు లోపలే ఉండంట. అంతసేపు ఏం చేయాలి? నేనైతే మళ్ళీ బయటకు వచ్చా. బయటకు ఎందుకు వచ్చి వెళ్ళిపో అన్నారు. సరే అని చెప్పి ఇంకెళ్ళాం, పడుకుని నిద్రపోతే ఇంకా మార్నింగ్ లేచాము. పెళ్లి కాకముందుకు జరిగిందని అన్నారు కదా, పెళ్ళైన తర్వాత అదే శోభనం రోజు మరి ఫీలింగ్ ఎలా ఉంది? అంటే డిఫరెన్స్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక చిన్న భయం ఉండేది, దూరం అయిపోతాడేమో, మళ్ళా నేను ఎలా అయిపోతాడేమో. శోభనంలో అనేది బెడ్రూమ్ పైన ఎలా అనిపించింది ఫీలింగ్? బెడ్రూమ్ లో ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే పెళ్లి ముందుకు పెళ్ళైన తర్వాత డిఫరెన్స్ బోత్ పర్సన్ ఇస్ సేమ్ బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఫీలింగ్ నాది. ఓకే నాది, ఇట్స్ మైన్. సో అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మరి మీరు ఎన్నిసార్లు సంభోగంలో ఆ రోజు? టైర్డ్ అయిపోయి ఉన్నాం ఆ రోజు. టెంపుల్కి వెళ్ళి వచ్చినాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకా కంగారే ఉంది మందే కదా. ఆ రోజు పెట్టినటువంటి ముహూర్తంలో నిద్రపోయినాం ఇంకా అంతే. ఎందుకంటే మా ఇల్లు అంటే ఇట్స్ ఫ్రీ, కానీ అందరు ఉంటారు కదా అక్కడ కొంచెం అన్కంఫర్టబుల్. ఇంకా మెయిన్ కామెంట్ ఏంటంటే మరి మీకు పుట్టేటువంటి పిల్లలు కూడా సేమ్ ఇలాగనే అనే కామెంట్ వస్తుంది.
ఇలాగనేనా అంటే లైక్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ రైట్ ఐఎమ్ సో హ్యాపీ విత్ మై లైఫ్. మా మమ్మీ డాడీ కూడా సపోర్టివ్, దే ఆర్ ఆల్సో హ్యాపీ. ఇప్పుడు హస్బెండ్ ఈయన కూడా హ్యాపీ. రేపు మా పిల్లలు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్. ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ వాళ్ళ పిల్లల్ని కూడా యాక్టింగ్ ఫీల్డ్ లోనే ఉంచుతున్నారు. అంటే వాళ్ళకి దీనిలో ఉన్న లాభ నష్టాలు తెలియదా అని కాదు, బట్ వాళ్ళు కూడా ఎందుకనో చిన్న బిడ్డలు పుట్టగానే వాళ్ళకి సీరియల్లో తీసుకోండి, మూవీలో తీసుకోండి, మా అబ్బాయి డాన్స్, చిన్న చిన్న పిల్లలకి కూడా అంటే వాళ్ళు ఏంటంటే కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, తల్లిదండ్రి ఖాళీగా ఉండి పిల్లలు పైన సంపాదించుకుంటు. ఈ మధ్య ఒక షోలో కూడా నేను చూసాను, ఒక యాంకర్ అడుగుతుంది అనమాట, మేడం ఈ పాప నేను తీసుకెళ్ళిపోతా అంటే అది ఏటీఎం వాళ్ళ డాడీ నీకు ఎట్లా ఇస్తాడు అంటే చిన్న పిల్లల పైన తల్లిదండ్రి అలా నాట్ లైక్ దట్. పిల్లల ఇష్టం. ఇంకోటి ఇప్పుడు నేను ఎలా ఫేమ్ అయ్యానో పిల్లలు కూడా అలా ఫేమ్ అవ్వాలి అంటే వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు దేనిలో చేస్తారా ఏంటది. ఈ మధ్య అయితే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి అంటే ఎలా అనుకుంటున్నారంటే మధ్య తరగతి వాళ్ళు స్పోర్ట్స్ నేర్పించాలి, స్పోర్ట్స్ లో కనుక వాళ్ళు మంచిదైతే తొందరగా మనీ కూడా వస్తుంది, ఫేమ్ కూడా అవుతారు, తనని తాను ప్రొటెక్ట్ కూడా చేసుకోగలరు అలా అని అంటే మా ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది అనుకుంటున్నారు. ఆడపిల్ల అనమాట. దెన్ పిల్లలు అంటే మా పిల్లలకి ఫ్రీడమ్ అంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది అట్లా. అంటే ఇప్పుడు దాకా ఇంకా అంత ఆలోచించలేదు. సరదాగా ఎలా మాట్లాడుకుంటారు మీరు? అవినాష్ కామెడీగా ఉంటాడా లేకపోతే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాడా? లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా కామెడీగా ఉంటాడు. సర్సర్స్ అలా ఆడుకుంటూ మంచిగా నన్ను ఒక మహారాణిలా చూసుకుంటాడు. ఇంట్లో కూడా చాలా మంచి చిన్న చిన్న గొడవలు పడి దూరమైన రోజులు ఏమన్నా? చాలా. ఎంత మంచివాడో కోపం వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, తను ఆమె చేస్తుంది నాకేందా అని ఎప్పుడన్నా జరిగిందా? లేదు, నాకు కోపం వచ్చిందంటే నేను పట్టించుకొని వదిలేస్తాను. ఇంకా అంటే వదిలేసిన అంటే కొద్దిగా నాకు మైండ్ ఫ్రెష్ అయిపోయిన ఆ 2 days కానీ 3 days కానీ తను ఫోన్ చేసి మాట్లాడాలి, తప్పు తెలుసుకోవాలి. అప్పుడు నేను మాట్లాడాను, చేయాలి ఫోన్. ఇంకా ఎందుకంటే దాంట్లో నా మిస్టేక్ ఉందా కాలు మొక్కడానికి కూడా రెడీ అయిపోయి నా మిస్టేక్ లేనప్పుడు మీరు అలాగుంటే మరి మీ మధ్యలో దూరి ఇంకా కొట్లాటలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ తలలు చాలా మంది. కానీ కలిసి ఉండేదైతే మేమిద్దరం, వాళ్ళందరూ మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్తారు. మా మధ్య గొడవ అయినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ కూడా అంటారు అమ్మాయిలు మధ్యలో దూరద్దు, మళ్ళీ వాళ్ళిద్దరు ఒక టైం అవుతారు కదా, వద్దు వద్దు అని చెప్పి అలా అనమాట. పొట్లాడినా మళ్ళీ నాకు మనసు ఆగదు, మళ్ళా ఏదో ఒక అబద్ధం చెప్పేసి మాట్లాడేస్తారు దీంతో, మళ్ళా నువ్వు రా నీతో మాట్లాడాలి అని పొట్లాడడానికి పిలిచినట్టు పిలిచి మళ్ళా నువ్వు లేకపోతే యాక్చువల్లీ నేను డ్రింక్ చేస్తుంటాడా, సిగరెట్లు ఇలాంటివి ఏమన్నా ఉన్నది మరి ఆపమన్నారా ఎప్పుడన్నా? అలాంటిది లేదా? ఆపమని చెప్పాను. అంటే కొంచెం మనీ సేవ్ చేసుకుందాం, వేస్ట్ గా ఖర్చు పెట్టాలి. ఆరోగ్యం కూడా, ఆరోగ్యం అంటే ఇంకా అది కూడా ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా సిగరెట్లు డ్రింక్స్ అన్ని ఇట్స్ కామన్ అయిపోయింది. అయితే నేనేం చెప్తానంటే మనీ దానిపైనే వేస్ట్ గా ఖర్చు పెట్టి డబ్బులు వేస్ట్ చేయకు, బికాజ్ ఇంకా మనం సెటిల్ కాలేదు కదా, కొంచెం సెటిల్ అయ్యేదాకా కొంచెం మాను అని నేను చెప్పట్లేదు, బట్ మనీ వేస్ట్ చేయొద్దు అట్లానే. డిమాండ్స్ ఏమన్నా? డిమాండ్స్ అనేది ఎవరు అమ్మాయిని చూడకూడదు, ఎవరు అమ్మాయితో మాట్లాడకూడదు. దానికి చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందరినీ అమ్మాయిలందరినీ కట్ చేసి ఓన్లీ నేనే ఉన్నా. అప్పుడు నీ ఫ్రెండ్స్ నువ్వు కట్ చేసుకున్నావు? నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అసలు, ఉన్నదల్లా ఈ అబ్బాయి ఒక్కడే అనమాట. అంటే చాలా మంది హాయ్ హలో చెప్తారు, ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతాను వాట్సాప్ లో కానీ ఫోన్ లో కానీ, లేకపోతే ఇంకా లేదండి. అబ్బాయితో మాట్లాడినప్పుడు నీకేమన్నా మాట్లాడుతూ అంటే ఏదన్నా స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది. ఫోన్స్ అయితే నార్మల్ పబ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బయట మూవీస్కి వెళ్ళినప్పుడు సెల్ఫీస్ అయితే కామన్. అది ప్రత్యేకంగా పర్సనల్ మాట్లాడేది అయితే ఏం లేదు. ఓకే, ఇంకా అలాంటిది అందరూ వస్తారు, సెల్ఫీస్ దిగుతారు, ఈయనకే అడుగుతారు పర్మిషన్ ఒక ఫోటో. మరి పిల్లల ప్లాన్ ఎలా చేస్తున్నారు? అంటే ఇప్పుడేనా లేకపోతే లేటర్? దేవుడు దయా, నేనైతే ఇప్పుడే వద్దు అనుకుంటున్నా, బికాజ్ ఇంకా నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఒక డౌట్, ఎవరు పెద్ద మీ ఇంట్లో? ఇది మీ ఇద్దరిలో ఏజ్ లో ఎవరు? ఎన్ని సంవత్సరాలు? 1 year. యాక్చువల్లీ అది తెలియదు. ఎప్పుడైతే మా డాడీ వాళ్ళు ముహూర్తాలు డేట్స్ అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి సరే అని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోరని అబద్ధం చెప్పినాం. అబద్ధం చెప్తే పేరు పలంగా ఒక డేట్ వస్తుంది, ఏం చేయాలి
ఏమో అట్లా లేదు, పట్టిస్తున్నా సర్లే. అక్కడ చిన్నోడు అనేవన్నా. లేదు లేదు మామూలుగా తిను నాకన్నా హైట్ ఎక్కువ ఉంటారు. అంటే అట్లాంటిది ఏదో పర్టికులర్ మాట్లాడుకుంటే తప్ప అట్లా ఏం లేదు అనమాట. తినే పెద్ద నేనే చిన్నలాగా ఉంటుంది అట్లా అని చెప్పి. మరి ఇది ఒక ఇష్టమైన క్వశ్చన్. యా సంభోగ విషయంలో మీరు ఎక్స్పీరియన్స్, మరి తన మీ దగ్గర ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటా తను కూడా ఆల్రెడీ? అలా నేనేం ఎక్స్పీరియన్స్ అలా ఏం లేదు. హీ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ బిఫోర్ మీ. ఓకే అంటే సెక్సువల్? చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంతకు ముందు. ఈ రోజులో ఎవరండి అబ్బాయి వర్జిన్ ఉన్నారు అంటే ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారని అర్థం. వర్జిన్ అని అనట్లేదు, లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ అని దానికి చెప్తున్నాను. అంటే అబ్బాయిలు కూడా వర్జిన్ గా? అలా అని కాదు, ఇప్పుడు చాలా ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ మాత్రం సెక్సువల్ గానే ఫ్రీడమ్ అయిపోతుందా? కలుస్తూ ఉంటారు ఖచ్చితంగానే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కడొక దగ్గర అంటే అది కావాలని చేస్తారో లేదంటే ఆ మూమెంట్ లో ఏమిటంటే హ్యూమన్ ఎమోషనల్, ఆ ఎమోషన్ లో కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేరు. కొంతమంది ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఏడుస్తారు, కొంతమంది ఏంటంటే సో ఇది జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి కలుసుకుందాం. ఇంకా ఈ మధ్య అయితే ఒక సర్వేలో చెప్తున్నారు, కొంతమంది అమ్మాయిలు ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ని తమ దగ్గర పెట్టుకోవాలంటే అంటే ఈ విధంగా సెక్సువల్ గా కలిస్తే అతను ఇంకా మనతోటి ఉంటారు. అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారు, చాలా పని అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని చూద్దాం అట్లా అని చెప్పి. సో అలా ఏం లేదు. స్వాతినాయుడు గారు వచ్చి యూట్యూబ్లలో లేని పని అని మాట్లాడి తమ్ముడితో బాబాయ్ వాళ్ళ కొడుకుతో అని డ్రైవర్ తోటి అని చెడగొడుతున్నారని కామెంట్. చెడగొడుతున్నారని ఏం లేదు, యాక్చువల్లీ నేను ఇలానే ఒక అంటే ఒక పబ్లిక్ టాక్ టీవీ అని సమ్ ఏదో ఛానల్ పేరు ఏంటది. సో వాళ్ళు షూట్ పర్ డేకి నాకు ఇలా వాయిస్ పే చేసి మనీ వాళ్ళు షూట్ ప్లాన్ చేసుకున్నారు. నేను అది షూట్ చేసిన అయితే అది కాన్సెప్ట్ అనమాట, వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్. ఇది నేను ఇప్పుడు చేయడం కొత్త చాలా వచ్చినాయి. అరే తమిళ తోటి అంటే నేను ఇప్పుడు చేయడం అని కాదు, ఎప్పుడైతే నేను రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేయడం ఆపేసి 2 years అవుతుంది కదా, అప్పుడు ఆడియో క్లిప్స్ అని డబ్బింగ్ థియేటర్ లో కూర్చుని 6-7 hours ఇలాంటివే స్టోరీస్ ఓన్లీ ఆడియో అవి అప్లోడ్ చేశారు. చాలా వ్యూస్ వచ్చాయి, చాలా ఇది వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఆడియో నేను కూర్చుని చెప్పడం. సో ఈ షోస్ నేను ఇంతకు ముందు కూడా చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆడియో వీడియో లాగా కూడా వచ్చింది. అవన్నీ స్క్రిప్ట్స్ ఏంటంటే అంటే ఇప్పుడు నేను నటనా రంగంలో ఉన్నా, నాకు ఏదొస్తే అది చేయాలి, అది చేయాలంటే కడుపు మారుతుంది ఇంకా. సో 6 నెలల తర్వాత మీ అమ్మ నాన్న వచ్చి అది ఎందుకు పెద్దది గాలిది తొమ్మడిది దాన్ని వదిలేయండి నేను మార్చితే వదిలేసి వెళ్ళిపోతావా? లేదు అరే 4 నెలల తర్వాత మోజు తిరిగిన తర్వాత వస్తాలే. ఏంటంటే నాకు మ్యారేజ్ ముందే మోజు తిరిగింది. ఆల్మోస్ట్ 8 months మ్యారేజ్ ముందే 8 months నుంచి అంటే జనరల్ గా అంటే అంటుంటారు కదా. లేదు వీళ్ళ ఫ్యామిలీ సినిమాలు కూడా చూసే కదా చాలా వాళ్ళు వాళ్ళు వదిలిపెట్టి చేసుకుంటారు. ఈయన్ని ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతే నేను వదిలేస్తాను. అరే చెప్పలేము, ఆడు కాకపోతే ఇంకోటి అనుకునే రోజులు ఉన్నాయి. అలా అనుకోండి, నేను ఒక్కటి ఫిక్స్ అయినంటే ఒక్కటే ఇంకా ఫిక్స్ అంతే, అట్లా ఏం లేదు. మరి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ మార్చినట్టు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఏంటంటే అక్కడ కొంచెం ఇదే. ఇప్పుడైతే నాకు గట్టిగా అడగడానికి ఒక ఇది ఉంది, హీస్ మై హస్బెండ్ అలా ఎలా. అయితే చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా డివోర్స్ తీసుకున్న వాళ్ళు లేకపోలేదు. ఇట్స్ డిపెండ్ ఆన్ అండర్స్టాండింగ్. తనలో నచ్చిన ఒక్క అంశం, తనలో నచ్చుతాయి, మంచిగా చూసుకుంటారు, అర్థం చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ ని గౌరవించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ దాంట్లో. నీకు నచ్చని పదం అని అంటారు. ఈ అంశం బాగా నన్ను అట్రాక్ట్ చేసింది, లేకపోతే ఇట్లా ఇలా ఉంటే బాగుంటుంది. ఏదున్నా ఓపెన్ గా మాట్లాడుతుంది అనమాట. ఎంత మంది ఉన్నా సరే పొట్లాడుతుంది కదా ఓపెన్ గా, తప్పు లేనప్పుడు. అదొకటి బాగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు షూట్స్లో ఉన్నా కూడా మీ యొక్క వైవాహిక బంధం గురించి మా V3 న్యూస్కు మీరు చక్కగా వివరించినందుకు మా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. వన్స్ అగైన్ మీ వైవాహిక జీవితం మీ మధ్యలో ఎంతమంది దూర్చినా మీరు కొట్లాడకుండా మీ యొక్క జీవితాన్ని కలకాలం నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా మీరు ఉండాలని మా తరఫున మేము ధన్యవాదాలు. ఇదండి మరి పెళ్ళి అయిపోయిన తర్వాత మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా చక్కటి విశ్లేషణ చేశారు.
మరి V3 న్యూస్కు వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చాలా చక్కటి విశ్లేషణ. చూస్తున్నాను V3 న్యూస్ కెమెరామెన్ నరేష్తో మీ సురేష్ గండు. సో హాయ్, థ్యాంక్ యూ అండి. ఎవరైతే నా మ్యారేజ్కి వచ్చారు, మ్యారేజ్ చూసారు, ఇంకా చూడలేని వాళ్ళకైతే మన V3 ద్వారా ఇంకా సమ్ అదర్ ఛానల్స్ ద్వారా మీరందరూ నా మ్యారేజ్ని చూసారు. చాలా మంది వ్యూ చేశారు, కామెంట్స్ చేశారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇంతమంది మీ విలువైన టయాన్ని నా వీడియోస్ కోసం కేటాయించి, సో అంటే మీ వల్లే ఐఎమ్ గ్రేట్ అనమాట. దానివల్లే అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒక మంచి అబ్బాయి అయితే నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఈజ్ అవినాష్, యూ నో కదా. అండ్ ఇలానే ఇంకా మీరు నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఎవరైనా నేను చేసేది తప్పు అని ఫీల్ అయితే కనుక లేదు అంటే అలానే ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాను. సో తప్పదు అనమాట. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.